అమ్మా ఏంటి బ్యాగ్ వేసుకొచ్చావు? ఇంట్లో గొడవ పడొచ్చావు ఏంటి? అవునమ్మా, నాకు విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే వేరే కాపురం పెడితేనే వస్తానని నా భర్తకు తెగేసి చెప్పేశాను. ఎంతైనా నీ కూతుర్ని కదా. మంచి పని చేసావు. ఆడది మగాడి దగ్గర అణిగి మణిగి ఉంటే లోపు చేసి బానిసలా చూస్తాడు. అదే ప్రతి విషయంలో మనం ఎదురు తిరిగితే వాడే భయంతో నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడు. నీ మొగుడు వేరే కాపురం పెడితేనే వెళ్ళు, లేదంటే ఇక్కడే ఉండు. అవసరమైతే వాడికి విడాకుల నోటీస్ పంపిస్తా. దెబ్బకు వాడే దారిలోకి వస్తాడు. ఏంటి విడాకుల నోటీస్ పంపిస్తావా? పంపిస్తా. నిజంగా పంపిస్తావా? నిజంగానే పంపిస్తా. నన్నే కొడతావా? నోరెత్తావంటే చంపేస్తా. మన పెళ్ళైన దగ్గర నుంచి ప్రతిదానికి చస్తా చస్తా అని బెదిరించి నన్ను నీ మాట వినేలా చేసుకున్నావు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం